నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు పెద్దలు. అవును, ప్రస్తుతం ప్రతి ఇల్లు వినూత్న అందాలతో శోభిల్లుతూ ఉండాలని నేడు గృహయజమానులు కోరుకుంటున్నారు. కాలానుగుణంగా గృహాలంకరణలో, ఇంటి నిర్మాణంలో అనేక నూతన శైలులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గృహయజమానులు అవలంబిస్తున్న ఇంటి నూతన పోకడలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలు, గృహవాస్తులో ప్రేక్షకుల సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. మారుతున్న కాలంతో పాటు మనిషి ఆలోచనలు మారుతున్నాయి. నిత్యం సృజనాత్మకతకు దావిస్తూ అందివచ్చిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ఎన్నో సదుపాయాలను ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఇంటి నిర్మాణ సమయంలో, గృహాలంకరణలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని మనసుకు నచ్చిన విధంగా ఇంటిని రూపకల్పన చేసుకుంటున్నారు. మరి క్రమంలో చూపరులను ఇట్టే ఆకట్టుకునేలా చేయటంలో ఇంటి ఎలివేషన్తోనే సాధ్యపడుతుంది. ఎలాంటి నిర్మాణానికైనా అందమైన రూపాన్ని తీసుకురావడంలో ఎలివేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరి ఇంటి ఎలివేషన్ రూపకల్పనలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రత్యేక కథనం మీకోసం స్థిరాస్తిలో. ప్రస్తుత జీవన విధానంలో ఇంటి అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అది చిన్న ఇల్లా, పెద్ద భవనమా అని కాకుండా ఇంటిని సకల సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటున్నారు. ఇంటికి నప్పే ఫర్నిచర్ ఆ ఇంట్లో ఎంత చక్కగా తీర్చిదిద్దుకున్నారనేదే అందరూ గమనించే ముఖ్య విషయం. అభిరుచికి తగ్గట్టు ఇల్లు అందంగా ఉంచుకోవాలనే అభిలాష, అందుకు తగినంత ఓపిక లేని వారికి ఎంత పెద్ద బంగ్లా, ప్యాలెస్లు ఇచ్చినా ఉపయోగం ఉండదు. తక్కువ స్థలం ఉన్న ఇంట్లోనే ఇంద్రభవనం తీర్చిదిద్దుకోవచ్చు. ఇంటిని కళాత్మకంగా రూపొందించేందుకు ఇంటీరియర్ డిజైనర్లు ఉన్నారు. కాస్త అభిరుచి, ఇంకాస్త శ్రద్ధ జోడిస్తే ఇంటిని ఇంద్రభవనంలా మార్చుకోవచ్చు. ముఖ్యంగా అతిథులను ఆకట్టుకునే బాహ్య అలంకరణ, ముఖద్వారాలు ఇంటిని ఆకర్షణీయంగా, చూపరులను కట్టిపడేసేలా చేయటం వేలివేషన్తోనే సాధ్యమవుతుంది. ఎలాంటి నిర్మాణాలకైనా అందమైన రూపాన్ని తీసుకురావటంలో ఇంటి వేలివేషన్ ముఖ్య పాత్ర పోషిస్తోంది. అపార్ట్మెంటు, స్వతంత్ర గృహాలు రూపకల్పన చేసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒక వస్తువు కానీ ఏదైనా కానీ దాన్ని చూడంగానే మనం రికగ్నైజ్ చేయడానికి, గుర్తించడానికి, దానికి కనపడే విధానం అది ఎలా ఉంటుంది, లేకపోతే ఒక మనిషి మొహం ఎలా ఉంటుంది, ఒక ముఖాకృతి, ఇది బిల్డింగ్ వాటి కన్స్ట్రక్షన్కి సంబంధించింది కాబట్టి మన బిల్డింగ్ ముఖం ఎలా ఉంటుంది, ఇల్లు ఎలా ఉంది, వేరే వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, దాని తేడా ఏంటి, ఆ ముందర వచ్చే డిజైను, దాంట్లో ఉండే అందాలు, దానికి ఒక సొగసులు, దానికి అద్దె అలంకరణ, అవన్నీ ఎలివేషన్స్ అంటారు అన్నమాట. సాధారణంగా గృహానికి అందమిచ్చేది ప్రధాన ముఖద్వారం. అలాగే ఇంటి లోపలి భాగంలో ఉండే ద్వారాలు కూడా బాహ్యాలంకరణ అతిథులను ఇట్టే ఆకట్టుకునేలా ఉండాలి. ప్రధాన ముఖద్వారానికి ఇచ్చే ప్రాధాన్యత ఒక్కోసారి లోపలి ద్వారాలకు ఇవ్వటం జరగదు. ఇంటి అలంకరణలో ముఖద్వారాలతో పాటు కిటికీలు, ఇంటి గోడలకు వేసే రంగులతో పాటు ఇంటికి అమర్చే విద్యుత్ దీపాలు కూడా ముఖ్యమైనవే. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇల్లు చూపరులను ఆకట్టుకోవాలంటే ఇంటి నిర్మాణం మొదలుపెట్టే ముందు డబ్బు, కాలం వృధా కాకుండా ఇంటి రూపకల్పన ముందే నచ్చిన విధంగా చూసుకునే సదుపాయం ఉంది. ఇంటి వేలివేషన్ కు వేసేటువంటి రంగులపై జాగ్రత్తలు వహించాలి. ఈ సాంకేతిక యుగంలో మన ఇల్లు ఎలా ఉంటుందో ముందే చూసుకుని మార్పులు చేర్పులు చేసుకునే సదుపాయం అందుబాటులో ఉంది. ఒక బిల్డింగ్ ఎంత పొడవు ఉంటుంది, ఎంత వెడల్పు ఉంటుంది, ఒక గది పొడవు ఎంత, గది వెడల్పు ఎంత, గది ఎత్తు ఎంత, దీన్ని ఏమంటారంటే 2 డైమెన్షన్. అంటే గది ఉందనుకోండి, గది పొడవు ఇంత, గది వెడల్పు ఇంత, గది ఎత్తు ఇంత. ఎత్తు అనేది 3వ అంశం అవుతుంది, అంటే 3వ కోణం అవుతుంది. ఈ మూడింటిని ఒకటేసారి చూపెట్టలేము పేపర్ మీద. పొడవు వెడల్పు చూపెట్టవచ్చు, పొడవు ఎత్తు అన్న చూపెట్టవచ్చు, లేదా ఎత్తు వెడల్పు చూపెట్టవచ్చు. ఈ మూడింటిని కలిపి ఒకటే దానిగా చూపెట్టడాన్ని 3 డైమెన్షన్ అంటారు. అంటే మనకు ఇంజనీర్ కానీ, ఒక ఆర్కిటెక్ట్ కానీ ఇచ్చే పొడవు, వెడల్పు, ఎత్తు, లేకపోతే లోతు అంటారు. దీనిని మనం కంప్యూటర్లో ఏం చేస్తామంటే ఆ పొడవు బిల్డింగు,
పొడవు వెడల్పు దాని లోతు ఎంత పొడవు ఉన్నది ఆ మూడింటిని 3 విధాలుగా కనపడే విధంగా మనం చూపెడదాం. చూపెట్టి ఆర్కిటెక్ట్ అభిరుచి మేరకు, కట్టుకోబోయే వినియోగదారు యొక్క అభిరుచి మేరకు దాంట్లో రంగులు, అతనికి ఏమేమి ఇష్టం, బాల్కనీ గ్రిల్లా, స్టీల్లా, లేదా దానికి అద్దాలా, ఎంత వెడల్పు ఉండాలి, దానికి ఏమేమి రంగులు అతనికి ఇష్టమైనవి, అతని అనుగుణంగా 100కి 100% అతని కోరిక మేరకు ఇవన్నిటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నాకు ఇచ్చిన దాన్ని నేను వాళ్ళకి ఏ విధంగా కావాలో ఆ విధంగా చేసి చూపెట్టగలను. అందంగా రూపకల్పన చేసిన వివిధ రకాల ఇంటి నమూనా శైలులు ఎలా ఉన్నాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ బాల్కనీ ఉంది, మధ్యలో పూజ ఉంది, కిచెన్ ఉంది. ఈ మధ్యలో 2 బ్లాకుల మధ్యలో గ్యాప్ అండి. మళ్ళీ ఇక్కడ మన కిచెను, పూజ, బాల్కనీ. ఇది ఎలివేషన్లో మనకు చూపెట్టేటప్పుడు ఈ విధంగా ఇక్కడ కిచెను, ఇది బాల్కనీ, మధ్యలో గ్యాప్, మళ్ళీ కిచెను, బాల్కనీ. ఇది ప్రజెంటేషన్లో అతనికి నచ్చిన విధంగా ఆర్కిటెక్ట్ ఇచ్చిన దాని ప్రకారం తయారు చేయబడ్డది. దీనిలో రంగులు మార్పులు అతనికి ఇచ్చిన కలర్ ఆప్షన్స్ అనమాట. ఇదొక కలర్ ఆప్షన్, ఇది ఒక కలర్ ఆప్షన్. కలరు, మెటీరియల్ ఇక్కడ మనకి చెక్స్ లాగా ఇచ్చాము. ఇక్కడ పెయింటింగ్లో కూడా టెక్స్చర్ పెయింటింగ్ వాడడం జరుగుతుంది అన్నమాట. ఈ రైలింగ్ అనేది ఒక స్టీల్ రైలింగ్ ఇచ్చాము ప్రజెంటేషన్లో. ఇది ఇంకొక కలర్ ఆప్షన్. ఒక కలర్ ఆప్షన్ ఇక్కడ మార్చడం అయినది అంటే టైలింగ్ ఇవ్వడం జరిగింది ప్లేస్లో. ఈ మిగిలిన భాగంలో టెక్స్చర్ పెయింటింగ్. ఇంకొక ఆప్షన్ ఏంటంటే గ్రూస్ ఇవ్వడం జరిగింది. ఇలా అంటే మనం ఒక 2-3 ఆప్షన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే అతనికి నచ్చిన విధంగా ఏ విధంగా అనేది అతను చేసుకోవడం జరుగుతుంది. ఇదొక బిల్డింగ్, దీనికి కలర్ ఆప్షన్స్, ఇదొక కలర్ ఆప్షన్. అంటే ఎలిమెంట్స్ సేమ్ ఉంటాయి, కలర్ ఆప్షన్స్ మార్చడం అవుతుంది. ఇదొక కలర్ ఆప్షన్. ఇక్కడ టెక్స్చర్ ఇచ్చి ఇదొక బ్రౌను, గ్రే కలర్, ఈ కాంబినేషన్లో ఒకటి ఇచ్చింది. ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి. అంటే ఇండిపెండెంట్ హౌస్ డూప్లెక్స్ మోడల్లో కట్టారు. ముందర మొత్తం బాల్కనీ, ఇది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కి పైన లూఫర్స్ లాగా ఇచ్చాము. ఇది పైన ఎలివేషన్. దీనికి స్టోన్ క్లాడింగ్ ఇచ్చాము ఒకవైపు. ఇది వేరే కలర్లతోటి ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక అపార్ట్మెంటు నైట్ ఎఫెక్ట్, నైట్ ఎలా ఉంటుంది అన్న ఇమాజినేషన్, అంటే మన ఊహ. బాల్కనీలో లైటింగ్లో ఎలా, కలర్స్ ఎలా కాంబినేషన్, మనకు ఎలా కనపడుతుంది చీకట్లో ఇల్లు అనేది. ఈ రోజు ఉన్న పరిస్థితులు ఏంటిదంటే ఈ టెక్నాలజీ ఉపయోగించుకోవడం వల్ల కట్టిన తర్వాత ఎలా ఉంటుందో ముందులే తెలుసుకోవడం వల్ల అతనికి నచ్చే విధంగా మార్పులు, చేర్పులు, రంగులు కానీ మార్చుకునే వీలు అందుబాటులో ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ఒకటేసారి ఒకటే రూపం చూపెట్టగానే ఆయన చేంజ్లు చేయించడం, ఆ చేంజ్లు మళ్ళీ ఈయనకు అనుగుణంగా ఇవి తొందరగా అవుతున్నాయి. దృశ్యకేమ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందనే ముందలే తెలిసిపోవడం వల్ల ఇక మార్పులు, చేర్పులు అనేది ఉండదు. మనం ఒకటేసారి నిర్ణయించడం వల్ల సమయం అనేది వృధా కాదు. ఇంకొకటి ఏంటంటే బడ్జెట్, ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా ముందలే నిర్ణయించుకోవచ్చు. మనం తీసుకున్న మెటీరియల్ వల్ల, ఎలివేషన్లో వాడే రంగుల వల్ల, దాంట్లో వాడే టెక్స్చర్స్ వల్ల, ఇప్పుడు వచ్చే మెటీరియల్స్ ఎంతెంత కాస్ట్ ఉంటున్నాయి, మన బడ్జెట్ ఎంత, దాన్ని బట్టి ఈ బడ్జెట్లో మనం ఈ రకమైన ఈ కలర్లో ఇవి వాడుకోవచ్చు అని ముందలే ఫిక్స్ అయిపోయి దాని ప్రకారం ఎలివేషన్ చేసుకోవడం వల్ల ముందలే మనకు తెలిసిపోతుంది. ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంటు కొనే ముందు ముఖ్యంగా వాస్తును పరిశీలిస్తూ ఉంటారు. ఈరోజు గృహవాస్తులో ప్రేక్షకులు అడిగిన సందేహాలకు వాస్తు నిపుణులిచ్చే సమాధానాలు తెలుసుకుందాం. హైదరాబాద్ నుంచి రాములు తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా ఇంటికి మొదటి అంతస్తులో పడమర, దక్షిణం, ఉత్తరం బాల్కనీలున్నాయి. బాల్కనీలోని ఫ్లోరింగు లోపల ఫ్లోరింగు కంటే ఎత్తు ఉంది. ఇలా ఉండవచ్చునా తెలపండి. మనం గృహ నిర్మాణం చేసినప్పుడు గృహమునకు ప్రహరీ గోడకు మధ్యలో కొంత ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీ పడమర వైపు కావచ్చు, దక్షిణ వైపు కావచ్చు, ఉత్తరం, తూర్పు అయినా కావచ్చు. గృహం యొక్క ఫ్లోరింగ్ కంటే చుట్టువైపుల ఖాళీ తక్కువగా ఉండాలి. అదే నియమం ప్రకారం గృహం యొక్క మొదటి అంతస్తులోనో లేదా అపార్ట్మెంట్స్లోనో బాల్కనీలు ఇచ్చినప్పుడు ఆ బాల్కనీల ఫ్లోరింగ్ కూడా
గృహము లోపల ఫ్లోరింగ్ కంటే తక్కువ ఎత్తులో మాత్రం ఉండాలి. కనీసం ఒక అంగుళం తక్కువ ఉంటే మంచిది. కానీ ఆధునిక కాలంలో చాలామంది పడమర దక్షిణ బాల్కనీలు లోపల ఫ్లోరింగ్ కంటే ఎక్కువ ఎత్తుకుండాలని చెప్పి నిర్మిస్తున్నారు. అది వాస్తుకు విరుద్ధము. బాల్కనీస్ ఎటువైపు ఉన్నా కానీ, ఏ దిక్కుల్లో ఉన్నా కానీ గృహం లోపల ఫ్లోరింగ్ కంటే తక్కువ ఎత్తులో ఉండే ఫ్లోరింగ్ మాత్రమే ఉండాలి. తెనాలి నుంచి తిలక్ తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా గృహానికి ఉత్తర సింహద్వారం వెడల్పు 4 అడుగులు ఉంది. ఎదురుగా 8 అడుగుల గేటు ఉంది. ఆ స్థలంలో మేము ఇంటి నిర్మాణం చేస్తే ఏమైనా దోషమా మాకు తెలుపండి. గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత సింహద్వారం ఎదురుగా ప్రహరీ గోడకు ఎటువైపు రోడ్డు ఉందో అటువైపు ఒక చిన్న గేటును నిర్మించుకోవాలి. సింహద్వారం 4 అడుగులుంటే 4 అడుగుల గేటును మాత్రం నిర్మించుకోవాలి. ఉత్తరం వైపు లేదా తూర్పు వైపు ఖాళీని అనుసరించి తూర్పు ఈశాన్యం కానీ, ఉత్తర ఈశాన్యం కానీ, దక్షిణ ఆగ్నేయం కానీ, పడమర వాయువులో మరొక పెద్ద గేటు నిర్మించుకుని దాన్ని వాహనంలో రాకపోకలకు ఉపయోగించుకోవాలి. అట్లు కాకుండా సింహద్వారం 4 అడుగులుండి ఎదురుగా 8 ఫీట్లు గేటు పెట్టుకుని కారు లోపలికి వచ్చే విధంగా పెట్టుకోవడం అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే మీ సింహద్వారం యొక్క ప్రాముఖ్యత తగ్గి గేటు యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. అప్పుడు ఆ గృహంలో యజమానికి ప్రాముఖ్యత తగ్గుతుంది. కాబట్టి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. వీలైతే ఆ సింహద్వారం ఎంత ఉందో అదే సైజు గేటును నిర్మించుకోనండి. పక్కన ఉత్తరవైపు ఉన్న ఖాళీ స్థలం ఎదురుగా మరొక పెద్ద గేటును వాహనములు రాకపోకలకు ఉపయోగించుకోండి. రాజమండ్రి నుంచి శశి తమ సందేహాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నారు. మా స్థలంలో ఈశాన్యం 7 అడుగులు పెరిగింది. ఆ స్థలంలో గృహ నిర్మాణం చేశాం. ఇలా చేయవచ్చునా మాకు తెలపండి. మనకు వాస్తుశాస్త్ర నియమం ప్రకారం స్థలము దీర్ఘ చతురస్రము లేక చతురస్రాకారంలో మాత్రమే ఉండాలని చెప్పారు. అట్లు కాకుండా ఈశాన్యం పెంచవలసి వస్తే 1 అంగుళము నుండి 2 అంగుళం వరకు పెంచుకోవచ్చు. పెద్ద స్థలాలైతే ఒక 4 నుంచి 6 అంగుళాల వరకు పెంచుకోవచ్చు. అట్లు కాకుండా 7 అడుగులు పెరగడం వలన ఉత్తరము వాయువు తగ్గుతుంది. అవి తగ్గడం వలన ఆర్థికపరమైన విషయాలు మరియు సంతాన అభివృద్ధి లోపించేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థలమును సరిచేసుకుని ఈశాన్యం 1 లేదా 2 అంగుళాలు పెంచి ఉండేటట్టుగా చూసుకుని మధ్యలో లోపల అంతరముగా మరొక గోడ నిర్మించుకున్నట్టు ఉత్తమం. మనిషి పుట్టుక నుండి మరణించే వరకు చెట్లు ఇచ్చే ప్రతిఫలాలకు మనం వెలకట్టలేం. చిన్న మొక్కే కదా అని చిన్నచూపు చూస్తే అది మనల్ని చిన్నచూపు చూస్తుంది. చెట్టుకి మనిషికి ఉన్న అనుబంధం అలాంటిది. ప్రస్తుతం ఇంటి నిర్మాణంలో ఇంటి అందాన్ని రెట్టింపు చేయడానికి వెదురుతో తయారు చేసిన గృహోపకరణాలు వినియోగిస్తున్నారు. వెదురు ఇంటికి పలు రకాలుగా ఉపయోగపడుతుంది. వెదురు ఇంటి అలంకరణకు ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేక కథనం గృహశోభలో. గృహాలంకరణలో ఒక్కో వస్తువుకు ఒక్కో ప్రాధాన్యత ఉంది. ఇందులో ముఖ్యంగా ఇంట్లో ఉపయోగించే ఫర్నిచర్, హుందాగా కొలువు తీరే సోఫాలు, ఆతిథ్యానికి వేదికలుగా మారే టీపాయ్లు, మనస్సును ఆహ్లాదపరిచే ఫ్లవర్ వాజ్లు, చిన్నారులు ఇష్టంగా ఊగే ఉయ్యాలలు, అల్మారాలు, కాలానికి అనుగుణంగా మార్కెట్లో ఎన్నో ఉత్పత్తులు లభ్యమవుతున్నాయి. ఈ ఉత్పత్తులు కూడా వివిధ రూపాల్లో వివిధ వస్తువులతో తయారైనవి దొరుకుతున్నాయి. ముఖ్యంగా వెదురు మనిషికి అనేక రకాలుగా ఉపయోగపడుతోంది. కాంక్రీట్ జంగల్లా మారుతున్న నగరాల్లో సహజత్వాన్ని దగ్గరకు చేసే ఉద్యానవనాలు మినహాయిస్తే ప్రకృతి చిరునామా గల నిలయాలు దొరకటం కష్టం. కానీ హైదరాబాద్ అల్వాల్లో నివసిస్తున్న ఈ ప్రకృతి ప్రేమికుడు మాత్రం వెదురుతో ఇంటి నిర్మాణంలో, గృహోపకరణాల్లో సైతం వెదురును వాడి అందమైన గృహాలు, ఇంటికి కావాల్సిన గృహోపకరణాలు తయారు చేస్తున్నాడు. డబ్బును ఆదా చేస్తూ చూడముచ్చటగా కనిపిస్తున్నాయి. వెదురును కుదురుగా మలిస్తే ఇంటికి ఎలాంటి అందాన్నిస్తాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. 2 రకాల ఫర్నిచర్స్ మేము స్టార్ట్ చేశాము.
ఒకటేమో బ్యాంబూ రౌండ్గా ఉన్న బ్యాంబూనే కట్ చేసి ట్రీట్మెంట్ చేసి దాంతో ఫర్నిచర్ చేస్తాము. సోఫా సెట్లో 4-5 వెరైటీస్ ఉన్నాయి మా దగ్గర. అదే ఒక డైనింగ్ టేబుల్ కూడా ఉంటుంది. బ్యాంబూ మ్యాట్ బోర్డ్ అని ఈ బ్యాంబూ మ్యాట్ బోర్డ్ షీట్స్ ఉన్నాయి. ఈ షీట్స్ తోటి కూడా ప్లైవుడ్ వాడుకుంటే ఆ బ్యాంబూ షీట్స్ మనకి 3 mm నుంచి 18 mm వరకు వస్తుంది. మళ్ళీ స్టాండ్ బోర్డ్ అని వస్తుంది, ఫర్నిచర్ బోర్డ్ అని కూడా వస్తుంది. కిచెన్ క్యాబినెట్స్ కూడా దీంట్లో తయారు చేసాము. ఇంట్లో మనకి ఓ ఫ్లాట్ అన్నా, ఓ ఇండిపెండెంట్ ఇల్లు అన్నా కానీ బ్యాంబూ షీట్స్ తోటి కంప్యూటర్ టేబుల్ తయారు చేసుకోవచ్చు, మంచం తయారు చేసుకోవచ్చు, వార్డ్రోబ్ తయారు చేసుకోవచ్చు, మనము బుక్ షెల్ఫ్ తయారు చేసుకోవచ్చు. ఇంకా దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బ్యాంబూ షీట్స్లో మనకి 1000 కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని ఒకటి న్యాచురల్గా కాకుండా ఏ కలర్ అంటే ఆ కలర్ వేయచ్చు. బ్యాంబూ మనకి ఇప్పటికీ ఇంటీరియర్స్లో వాడుకోవచ్చు అని చెప్పాము మనము. ప్లస్ ఇంటి పైన ఓపెన్ స్పేస్ ఉంటే దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అన్నాము. ఇది కాకుండా మిగతా బ్యాంబూస్ ఎక్కడెక్కడ వాడచ్చు. బేసిక్గా చిన్న ప్రోడక్ట్స్ అంటే ప్లాంటర్ బాక్స్ చేస్తాము, బ్యాంబూని కట్ చేసి దాంట్లో చెట్లు పెట్టచ్చు, మనము హ్యాంగింగ్స్ కూడా చేయొచ్చు. ప్రతి ఇంటికి ఇండిపెండెంట్ హౌస్ ఉంటే, లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ ఉన్నా కానీ, లేకపోతే కాంప్లెక్స్ ఉన్నా కానీ ఓపెన్ స్పేసెస్ ఉంటాయి. ఆ ఓపెన్ స్పేసెస్లో గజపోజ్ చేయొచ్చు. ఒక చెట్టు ఉంటే చెట్టుకి మచాన్ చేయొచ్చు. జనరల్గా మచాన్స్ ఏంటంటే ట్రీ హౌసెస్, ట్రీ మచాన్స్ ఫామ్ హౌసెస్ లేకపోతే రిసార్ట్లోనే చేస్తారు. ఇప్పుడు మనము అర్బన్ ఏరియాస్లో ప్రతి ఇంటికి ఒక చెట్టు ఉంటే ఇంటికి చెట్టు కూడా కనెక్ట్ చేసేసి మచాన్స్ క్రియేట్ చేయొచ్చు. గతంలో వెదురును కేవలం హస్తకళారూపాల తయారీలో మాత్రమే ఉపయోగించేవారు. ప్రస్తుతం ఇంటీరియర్ డెకరేషన్ కోసం వెదురు విస్తృతంగా వాడకం వెలుగులోకి వచ్చింది. చాలా చోట్ల కలప ప్లాస్టిక్లకు ప్రత్యామ్నాయంగా వెదురుతో తయారైన గృహోపకరణాలు గృహ యజమానులు అమితంగా ఇష్టపడుతున్నారు. స్పెయిన్లో ఏం చేస్తారంటే ఎన్ని రూఫ్ టాప్స్ ఉన్నాయో, అది గ్రౌండ్ ఫ్లోర్ అన్నా, ఫస్ట్ ఫ్లోర్ అన్నా, లేకపోతే 10 floors అన్నా కానీ ఎంతో రూఫ్ టాప్ ఖాళీగా వదులుతాము, దాన్ని సోలార్గా వాడాలి, లేకపోతే పెంట్ హౌస్గా చేసుకోవాలి అని చెప్తుంది గ్రీనరీగా. అదే దీంట్లో మేము ఏం చేస్తామంటే 8-9 yearsగా మేము చేస్తున్నాము. ఓ ఇండిపెండెంట్ హౌస్ 100 square yard ఉన్నా, 500 square yard ఉన్నా, ఇప్పుడు ఫ్లాట్స్ పెద్ద పెద్ద ఉన్నాయి, 90% వరకు మొత్తం ఆక్యుపై చేసి కట్టేస్తున్నాం మనము. ఆ రూఫ్ టాప్ ఏమో టోటల్గా ఎంటీగా ఉంటుంది, అది గోల్డెన్ స్పేస్. ఆ స్పేస్ మేము డిజైన్ చేస్తాము. ఇంట్లో ఎంతమంది ఉన్నారని అడుగుతాం మేము. సపోజ్ పేరెంట్స్ 2 ఉన్నారు, పిల్లలు ఉన్నారు, పిల్లల ఏజ్ ఎంత అని చెప్పేసి దాని ప్రకారంగా వాళ్ళు ఫంక్షనల్గా ఉండాలి. అంటే చిన్నపిల్లలు ఆడుకోవచ్చు, చిన్నపిల్లలు చదవచ్చు, అక్కడ తినొచ్చు, ప్లస్ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు కూడా క్యాజువల్గా అక్కడ కూర్చోవచ్చు. అలా మేము రూఫ్ టాప్స్ కూడా డిజైన్ చేస్తాము. విశాలమైన గదుల్లో పార్టీషన్ లాగా ఉపయోగించవచ్చు. వెదురుతో అందమైన గృహాలు నిర్మిస్తున్నారు. ఇంటి తలుపులు, అల్మారాలు తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు కలప బదులుగా ఫ్లోరింగ్ కూడా వెదురును వాడుతున్నారు. కిటికీలకు వెదురు బ్లైండ్స్, సోఫా సెట్లకు నేడు మంచి డిమాండ్ ఉంది. వెదురుతో ఇల్లు అనగానే 10 కాలాల పాటు పదిలంగా ఉంటుందా అని సందేహం కలుగుతుంది. మరి వెదురుతో నిర్మాణం చేసుకున్న ఇల్లు, గృహోపకరణాలు 10 కాలాల పాటు పటిష్టంగా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇప్పుడున్న టెక్నాలజీ ఏం చేస్తారంటే పిఎస్ స్టాండర్డ్స్ అంటాము. అంటే ఓ ప్రోడక్ట్ మనం తయారు చేసామంటే ఇప్పుడు మేము వాటర్ ప్రూఫ్ అంటాము, లేకపోతే బోరర్ ప్రూఫ్ అంటాము, ఫైర్ రెసిస్టెంట్ అంటాము, ఫైర్ రిటార్డెంట్. అంటే నిప్పు పట్టినా కానీ మొత్తం స్ప్రెడ్ కాదు. ఇది టెక్నాలజీ రెడీ చేసినాక ఏం చేస్తామంటే నెక్టార్ అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నార్త్ ఈస్ట్ సెంటర్ ఫర్ టెక్నాలజీ అండ్ రీచ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇది టెక్నాలజీని డెవలప్ చేసి ఫ్యాక్టరీస్ని అప్గ్రేడ్ చేసి వాళ్ళకి ఫైనాన్స్ కూడా అందించి ఆ ప్రోడక్ట్ మళ్ళీ తీసుకొని సింగిల్గా త్రూఅవుట్ ఇండియా దీన్ని ప్రమోట్ చేస్తున్నారు. ప్లస్ దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ అంటే బ్యాంబూ షీట్లో మనం ఏదైనా ఫర్నిచర్స్ తయారు చేస్తే దీంట్లో 30-40% కాస్టింగ్ పైన, మెటీరియల్ పైన ఒకటే లేయర్ కటింగ్ చేసేసి డైరెక్ట్ ఫిట్ చేయొచ్చు. వర్క్ కూడా తొందరగా అవుతుంది, ప్లస్ లేబర్ కూడా తక్కువ అవుతుంది. త్రూఅవుట్ వరల్డ్ కూడా అవేర్నెస్ బాగుంది. అన్ని కంట్రీస్లో బ్యాంబూ షీట్స్ బాగా యూజ్ అవుతుంది. వెదురును కుదురుగా మలిస్తే ఇంటికి ఎలాంటి అందాన్నిస్తాయో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. కిచెన్ క్యాబినెట్స్ జనరల్గా మనం ప్లైవుడ్, డెక్లం, వినియర్తో వాడుతుంటాము. బ్యాంబూ షీట్స్ మనకి ఇంటీరియర్, ఎక్స్టీరియర్ గ్రేడ్ 3 mm నుంచి 50 mm వరకు వస్తుంది. దాంట్లో ఇప్పుడు మేము ప్రజెంట్గా కిచెన్ చేసాము మా సిస్టర్ వాళ్ళ ఇంటికి. కిచెన్ అంటే ఎప్పుడు వాటర్ ప్రూఫ్ ఉండాలని చెప్పేసి వాటర్ ప్రూఫ్ షీట్సే వాడాము. మనం మోడలర్ కిచెన్ ఏ మెటీరియల్తో తయారు చేస్తామో అటువంటి ఆ డిజైన్స్ మొత్తం దీంట్లో కూడా చేయొచ్చు. బేసిక్గా చూసారంటే ఇవన్నీ డోర్స్ కూడా చేస్తాము. ఇదేమో పైన పెట్టాము యాటిక్ లాగా, అంటే ఏది మనం తక్కువ వాడతామో అటువంటి పైన స్టోరేజ్ చేసుకోవచ్చు మనము. బేసికలీ ఏంటంటే మనం ప్లైవుడ్, డెకలం, వినియర్ వాకుండా బ్యాంబూ షీట్ వాడితే ఇది సింగిల్ మెటీరియల్ అంటాం. అంటే ఒకటే షీట్ వస్తుంది, 8 feet by 4 feet కటింగ్ చేసేసి డైరెక్ట్గా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. వర్క్ కూడా తొందరగా అవుతుంది. 30-40% మనకి లేబర్ పైన, ఇంకో 20-30% మనకి మెటీరియల్ పైన తక్కువ సేవింగ్స్ ఉంటుంది. ఇది ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ చేసుకోవచ్చు, ఏ కలర్ అంటే ఆ కలర్ చేయొచ్చు. ప్రజెంట్ దీంట్లో కొంచెం బ్రౌన్ అని చెప్పేసి కొంచెం బ్రౌన్ కలర్ టింట్ ఇచ్చాము దీంట్లో. ఇది చిల్డ్రన్స్ రూమ్, ఒక స్టడీ రూము. దీంట్లో కబోర్డ్స్ అవన్నీ చేసాము దీంట్లో. బేసిక్గా ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఎకో ఫ్రెండ్లీ, పురుగులు పట్టవు, ప్లస్ థర్మైట్ కూడా పట్టదు.
ప్లస్ డెకలం వినియర్ వాడామంటే కొన్ని సంవత్సరాలకి ఫేడ్ అవుతుంది. ఇది మనము 50-100 సంవత్సరాలు కూడా వాడుకోవచ్చు. ఎవ్రీ 4-5 ఇయర్స్ దీనికి పేపర్ కొట్టేసి మళ్ళీ పాలిష్ చేస్తే మళ్ళీ కొత్తగా అనిపిస్తుంది. దీంట్లో కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు మనము. ఇది హాల్ అండి. హాల్లో మనము జనరలీ టీవీకి కావాల్సిన ఫ్రంట్ మెయిన్ హాలే అట్రాక్షన్ ఉంటుంది. దానికి దీంట్లో 2 బోర్డ్స్ వాడాము మనము. ఒకటేమో బ్రాము మ్యాట్ బోర్డ్ అని చెప్పేసి వాడాము. ఇంకొకటేమో ఇదేమో ఫర్నిచర్ బోర్డ్ అంటాము. ఇది వినియర్ లాగా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లో కింద షెల్ఫ్స్ పైన ఇవన్నీ చేసాము. దీంట్లో ఇక్కడ ప్రజెంట్ ఇంట్లో ఏం చేసామంటే ఒక కిచెన్ చేసాము, ప్లస్ ఓ పూజా రూమ్ చేసాము పార్టీషన్, 2 బెడ్రూమ్స్ ప్లస్ ఓ హాల్ చేసాము. ఇది మనకి 1,20,000 నుంచి 1,50,000 లోపల మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. వచ్చే వారం శ్రీనిలయంలో మరికొన్ని తాజా అంశాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.